Hi teachers, welcome to your Guru channel. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఈ సంవత్సరం 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు వెబ్ మెమోస్ అంటే వెబ్సైట్ నుంచి షార్ట్ మెమోస్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ ఫర్దర్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ అవ్వడానికి కావాల్సిన షార్ట్ మెమోస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ చేశారు. తర్వాత వాళ్ళకి పెర్మనెంట్ సర్టిఫికెట్స్ రావడం జరుగుతుంది. పెర్మనెంట్గా వచ్చే సర్టిఫికెట్స్ రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి వెబ్ మెమోస్ని రిలీజ్ చేశారు. ఆ వెబ్ మెమోస్ని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకుని స్టూడెంట్స్కి అందించాలనేది చూద్దాం. దీని గురించి మనం ముందుగా ఈ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఆ వెబ్సైట్ అడ్రస్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ టాప్ కార్నర్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 స్కూల్ వైజ్ రిజల్ట్స్ వెబ్ మెమోస్ అని ఇచ్చారు. అంటే వెబ్ మెమోస్ని వీళ్ళు ఎనేబుల్ చేశారు కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. ఇది ఈ విధంగా పేజ్ టర్న్ అవుతుంది. మై డియర్ టీచర్స్, నా వీడియో ఈ ఛానల్లో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా వ్యూవర్స్ అందరూ కూడా ఒకటి నోట్ చేసుకోండి, ఏంటంటే ఈ వెబ్ మెమోస్ని కేవలం స్కూల్ లాగిన్లో హెచ్ఎం గారి యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్లో మాత్రమే ఓపెన్ చేయగలుగుతారు. ఇండివిజువల్గా ఓపెన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు పడదు. ఇక ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి స్కూల్ హెచ్ఎంస్ తరఫున లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అయ్యి వెబ్ మెమోస్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి మీకు అందరికీ తెలుసు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ నామినల్ రూల్స్ని సబ్మిట్ చేయడానికి ఏ విధమైన లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించారో దాన్ని ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు నేను లాగిన్ క్రెడెన్షియల్స్ని ఉపయోగించి లాగిన్ అవుతున్నాను. ఈ విధంగా డైస్ కోడ్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీ అందరికీ తెలుసు, డైస్ కోడ్ కన్ఫర్మేషన్ చేయండి. ఇక్కడ ఈ మెనూ బార్లో చూసినట్లయితే చూడండి, మార్చ్ 2025 స్కూల్ వైజ్ రిజల్ట్స్ అన్న చూసారా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీ పాఠశాల నుంచి వెళ్ళిన విద్యార్థులందరి పేర్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అవి ఫెయిల్ అయిన వాళ్ళని, పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చూడండి, బ్లూ కలర్లో మనకి హైలైట్ అయి కనపడుతుంది. ఇక్కడ వెళ్ళగానే కర్సర్ మారుతుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినా కూడా ఆ విద్యార్థి యొక్క వెబ్ మెమో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చూడండి, మెమోరాండం సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అని వెబ్ మెమో. ఇది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసి సిగ్నేచర్ చేసి హెచ్ఎంగా సిగ్నేచర్ చేసి పాఠశాల యొక్క సీల్ వేసి ఈ స్టూడెంట్స్కి ఇష్యూ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చూడండి, వెబ్ మెమోస్ ఈ విధంగా ఇండివిజువల్ వారికి వచ్చిన మార్కులతో డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విత్ స్కూల్ స్టాంప్ అన్నది ఇక్కడ సిగ్నేచర్ చేసి స్టాంప్ వేయవలసి ఉంటుంది. ఇది ఈ విధంగా స్టూడెంట్స్కి సంబంధించిన వెబ్ మెమోస్ని, షార్ట్ మార్క్స్ మెమోరాండమ్స్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసి స్టూడెంట్స్కి ఇష్యూ చేసే విధానం ఇది మై డియర్ టీచర్స్. నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.